Complete medieval period was 712 AD to 1526 AD. Earlier medieval period was 712 AD to 1200 AD. ఎర్లియర్ పీరియడ్లో 3 మెంబర్స్ మన ఇండియాని అటాక్ చేశారు. ద వెరీ ఫస్ట్ పర్సన్ వాజ్ మొహమ్మద్ బిన్ కొసేన్. ఇతను మన ఇండియాని ఫస్ట్ టైం అటాక్ చేశారు అండ్ ఒకసారి అటాక్ చేశారు. ది సెకండ్ వన్ ఈజ్ మొహమ్మద్ గజ్నబీ, గజ్నీ అని కూడా అంటారు. ఇతను మన ఇండియాని 17 టైమ్స్ అటాక్ చేశారు. మొహమ్మద్ గోరీ, హీ వాజ్ ది థర్డ్ పర్సన్. ఇతను 5 టైమ్స్ అటాక్ చేశారు, అంటే 5 బ్యాటిల్స్. ఈ 5 బ్యాటిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. మొహమ్మద్ బిన్ కొసేన్ 712 ADలో మన ఇండియాకు వచ్చారు. ఇతను ఇరాన్ నుంచి వచ్చారు. ఇరాన్ ఓల్డ్ నేమ్ ఫారిస్. అండ్ ఇతను సింధ్ని అటాక్ చేశారు. సింధ్ అంటే అట్ ది టైమ్ ఇట్ వాజ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ సపరేట్ అయింది కాబట్టి, కానీ ఒకప్పుడు కాదు. అండ్ సింధ్ రాజా వచ్చి దహీర్. అట్ ది టైమ్ సింధ్ కింగ్ వచ్చి దహీర్. దీని ఫుల్ స్టోరీ మీకు తెలుసుకోవాలనుకుంటే చచ్నామా అనే బుక్లో నుంచి ఉంటుంది. అండ్ మొహమ్మద్ గజ్నబీ, ఇతను 17 టైమ్స్ మన ఇండియాని అటాక్ చేశారు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. దాన్ని గజ్జని అని అంటారు. అండ్ తిని పేరెంట్ ఏంటి అని కూడా బిట్ అడుగుతారండి. సుబుక్తిన్. అండ్ సుబుక్తిన్కి గజ్నబీ అండ్ ఇస్మాయిల్ అనే 2 కొడుకులు ఉన్నారు. 998 ADలో ఇతను కింగ్ అయ్యారు గజ్నబీ. అండ్ 1001 AD టు 1027 AD ఈ మధ్య గ్యాప్లో 17 టైమ్స్ మన ఇండియాని అటాక్ చేశారు. 1025 ADలో సోమనాథ్ టెంపుల్ని అటాక్ చేశారు. గుజరాత్లో ఉంది అది. దాంట్లో నుంచి 700 మన్ గోల్డ్ని, 1200 మన్ సిల్వర్ని తీసుకున్నారు. 1 మన్ ఈక్వల్స్ టు 40 kgs, అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంతో. తర్వాత 1030 ADలో ఇతను చనిపోయారు. అండ్ ది థర్డ్ పర్సన్ వాజ్ మొహమ్మద్ గోరీ. ఇతను 5 టైమ్స్ అటాక్ చేశారు, 5 బ్యాటిల్స్. ఈ 5 బ్యాటిల్స్ అనేవి చాలా బాగా గుర్తుంచుకోండి. 1175 ADలో బ్యాటిల్ ఆఫ్ ముల్తాన్. అండ్ ఆ టైంలో ముల్తాన్ కింగ్ వచ్చేసి మోల్రాజ్ ఓడిపోయాడు అండ్ మొహమ్మద్ గోరీ విన్ అయ్యాడు. అండ్ ద సెకండ్ బ్యాటిల్ వాజ్ ఇన్ 1178 బ్యాటిల్ ఆఫ్ ముట్ అబూ. అండ్ అట్ ది టైమ్ ముత్ అబూ కింగ్ వచ్చేసి భీమ్దేవ్ 2. అండ్ భీమ్దేవ్ 2తో బ్యాటిల్ ఓడిపోయాడు. భీమ్దేవ్ 2 గెలిచారు, మొహమ్మద్ గోరీ ఓడిపోయారు. అండ్ ది థర్డ్ వన్ వాజ్ 1191 తరైన్ 2, PRC అంటారు. పృథ్వీరాజ్ చౌహాన్